రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్ వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్ వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు. ఇవన్నీ ఏ రాష్ట్ర ప్రజలైనా కూడా భద్రంగా దాచుకుంటారు. వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ దాచుకుంటారు భద్రంగా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ భద్రంగా దాచుకుంటారు, వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు కూడా భద్రంగా దాచుకుంటారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్తా ఉన్న ఈ పెద్ద మనిషి చేసిందేమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరి ఆధారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఇంట్లో ఆడపిల్లల టెలిఫోన్ నెంబర్లు, ఓటర్ల వివరాలు, ఇంటి లొకేషన్లు ఇవన్నీ కూడా దొంగతనంగాను మోసపూరితంగాను ఈ పెద్ద మనిషి ప్రజల దగ్గర నుంచి దొంగలించి అవన్నీ సేవామిత్ర అనే యాప్లో పెట్టి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తా ఉన్నాడు. తన జన్మభూమి కమిటీల దగ్గర ఈ డీటెయిల్స్ అన్ని కూడా పెడతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా జన్మభూమి కమిటీల దగ్గర మన ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయనంటే మనకి ఇవాళ భద్రత ఉందా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున. ఇసుక నుంచి భూముల దాకా, భూముల దగ్గర నుంచి రాజధాని వరకు చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చెయ్యంది ఏదైనా ఈ రాష్ట్రంలో మిగిలి ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున. ఇంత అడ్డగోలుగా దోపిడీ చేసి ఈయన భద్రత ఎవరికి ఇచ్చాడు? రాష్ట్ర ప్రజలకు భద్రత ఇచ్చాడా, లేక చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్కి ఇచ్చాడా భద్రత అని అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రజలను దోపిడీ చేసి ఇదే రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే ఒక మహిళా అధికారి వచ్చి ఆ ఇసుక దోపిడీని అడ్డుకుంటే అక్కడి ఎమ్మెల్యే ఏకంగా జుట్టు పట్టుకొని ఆ మహిళా అధికారిని ఈడ్చుకుంటూ పోతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి భద్రత ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఆ మహిళా అధికారికి భద్రత ఇచ్చారా, లేకపోతే ఎటువంటి కేసులు కూడా లేకుండా చేసి ఆ ఎమ్మెల్యేకి మీరు భద్రత ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటా ఉన్న అదే విజయవాడలో, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటా ఉన్న అదే విజయవాడలోనే తన కళ్ళ ఎదుటనే ఆడవాళ్ల మానాలను ప్రాణాలను దోచుకుంటూ, ఆడవాళ్లకు అప్పులిచ్చి దాని ద్వారా మానాలు దోచుకుంటూ అవి వీడియో కెమెరాలతో తీసి ఏకంగా సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడిపిన అదే విజయవాడ నగరంలో ఎవరికి భద్రత ఇచ్చాడు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆడవాళ్లకు భద్రత ఇచ్చాడా, లేకపోతే ఆ పనులు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులను శిక్షించకుండా వాళ్ళకు భద్రత ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున.